నాకెంతో ఇష్టమైనటువంటి నా తల్లిదండ్రుల్ని వదిలి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఒకవేళ చేసుకుంటే నేను చేసుకోబోయే ఆ అమ్మాయిని దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుంది. నేను ఒక స్త్రీని, పురుషుడి రూపంలో తప్పుగా పుట్టిన స్త్రీని. ఎందుకని నాలో ఉన్న ఆడదాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న బాధని ఎవరూ అర్థం చేసుకోలేరు. నేను దీనిని సరిచేయాలి. ఇకపై నన్ను మీరు వెతక్కండి. ఒకవేళ వెతికితే మాతుకుట్టిగా నేను ఉండిపోవడం లేదు. మీ అందరి కోసం నేను ఆ దేవుడిని ప్రార్థిస్తాను. Doctor, please understand. My sex is male, but my gender is female. ఈ రూపంలో మీకు ఎలాంటి ఇబ్బందో చెప్పండి. ప్రతి ఒక్కటి, ఈ పేరు కూడా, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషం నా ముఖంపై ఉన్న రోమాలను చూస్తున్నప్పుడు, జెంట్స్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు, పురుషులతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. మీ దేహంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? నా మనసులో నేను ఒక ఆడదాన్ని. నా రూపం కూడా అలా అవ్వాలి. నా గొంతు మారాలి. నా వ్యక్తిత్వం మారాలి. ఓకే, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ. వాట్ డూ యూ థింక్ సో? ఇట్స్ ఎ జెనెటిక్ కేస్. కౌన్సిలింగ్తో ఇది సరిచేయడం కష్టం. హీ నీడ్స్ సర్జరీ ఫర్ సెక్స్ చేంజ్. Are you sure? ఎస్ డాక్టర్. మాతుకుట్టి చనిపోయాడు. ఇక నేను జీవిస్తాను మేరీ కుట్టిగా. ఆ ఇస్త్రీ బండి అతను ఊరికి వెళ్లి చాలా రోజులైంది. మీకేమన్నా తెలుసా? ఎన్నో రోజులుగా ఆ బండి ఇక్కడే పడేసి ఉంచాడు. ఇబ్బందిగా ఉంది. మా ఇంట్లో పెట్టెళ్తానన్నాడు, కానీ నేను ఒప్పుకోలేదు. వీళ్ళందరూ దొంగలే. చందువాల కిలో ఎంత? 200. ఓహో, కానీ రాకముందే ఇదంతా పెయింట్ చేసి పాడు చేసే, సరేనా? నువ్వు ఊరుకో. ఐ మేక్ దిస్ బ్యూటిఫుల్. కానీ అంకుల్తో నేను ప్రామిస్ చేశాను. ఏం చేపలు కొన్నావమ్మా? బొమ్మిడేలు. మీ మేరీ అంటే చెప్పారు కదా, వన్ ఆఫ్ ది హెల్తీయెస్ట్ చాప్ ఇదే అని. ఊరికే ఉండమ్మా. తక్కువకొచ్చిందని చెప్పే కదా ఈ చేపలు కొన్నావు. నాకేం వద్దులే. బొమ్మిడేలతో మేరీ అంటే ఏదో స్పెషల్ గా వండబోతుందంట. వద్దా? వద్దని చెప్పే కదా. వద్దంటే పో. మేరీ వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతుంది. సర్లే పో అమ్మా.